హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్పతి. ప్రజెంట్ వచ్చేసి ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన అండ్ అందరికీ జై శ్రీ గణేష్. అండ్ మార్నింగ్ అప్డేట్ ఇచ్చిన నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్. అండ్ ఇప్పుడు మనకి ఇంకొక అప్డేట్ అండ్ మనకు మెయిన్ రాడ్స్ అయితే లోపలికి పెట్టేసారు. మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాం ఇన్ని రోజులు సైడ్లకు రాడ్లు అనేది. అండ్ ఫైనల్గా ఇప్పుడు రాడ్లు కూడా లోపలికి పెట్టేసారు. అండ్ మొత్తం వీడియో అయితే తీసేసిన. కంపల్సరీ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమాన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి అయితే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటారు. మొత్తము ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటారో ఒకసారి చూసుకోవచ్చు. ఆయన అంతా మంది సపోర్ట్ ఉంటేనే అయిపోయింది. వాళ్ళందరూ చేయబట్టి అది వాళ్ళతో అవ్వట్లేదు. లేపడానికి చాలా లేట్ అవుతుంది. నాన్న ఇంకా పిలుస్తున్నాడు అందరినీ జరపడానికి. దాన్ని అయితే ఫ్రెండ్స్ ఫైనల్గా కొంచెం అయితే మనకి లోపలికి వెళ్ళింది. అండ్ ఇంకా చాలా బయటనే ఉంది పార్ట్, లోపలికి వెళ్ళాల్సింది ఇంకా జరుపుతారు. అది టైట్ అవుతుంది అండ్ వెయిట్ అయిపోయింది కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. చూడు ఇప్పుడు జరుపుతున్నారు. ఇక్కడ చూస్తే తడుతుంది. జరిపేటప్పుడు అక్కడిక్కడ తడుతూ ఉంటుంది. అండ్ దాన్ని కరెక్ట్ అడ్జస్ట్ చేసుకొని అయితే జరపాల్సి వస్తుంది. చూసారు కదండి ఎంత కష్టంతో భారీ దాన్ని జరపాలంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఎంతమంది కృషి అయితే ఉంటుంది దాంట్లో వాళ్ళకి చూసుకోవచ్చు మీరు. మొత్తం ఫైనల్గా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ పోల్ పెట్టేవి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, ఈ పోల్ ఎప్పుడెప్పుడు పెడతారని చెప్పి. అండ్ ఏ పోల్స్ మనకి మెయిన్ ఖైరతాబాద్ బడా వినాయకుడిని అయితే ట్రాక్ మీద పెట్టడానికైనా నిమజ్జనం చేయడానికైనా లేపడానికి యూజ్ అంటే ఈ వీటికి మనకు యాంగులర్లు అయితే ఫ్రెండ్స్ రాడ్ అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళట్లేదు. చాలా తట్టుకుంటుంది, అక్కడ అడ్డం మిద్దం తట్టుకుంటుంది అని చెప్పి దానికి చూసుకోవచ్చు. వెల్డింగ్ పార్ట్కి సంబంధించినవి కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేసి కట్ చేస్తారు. రాడ్ ఏదైతే తట్టుకుంటుందో అడ్డం అవుతుందో దానికి అది ఇక్కడ గ్యాస్ ఫైర్తో అయితే కట్ చేస్తారు. మొత్తం క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే కొంచెం అడ్జస్ట్ చేసిన తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోతుంది. అండ్ దన్నుమని మూకేస్తారు లోపలికి స్పీడ్గా వెళ్ళిపోతే. అండ్ అది వెళ్ళిన తర్వాత మొత్తం కంప్లీట్ వెల్డింగ్ అయితే కొట్టేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రాడ్ ఉంది, అది కూడా పెట్టేస్తారు. అండ్ కంప్లీట్గా ఫుల్ వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకండి. అండ్ మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ కంటిన్యూగా ఇక్కడ ఏం జరిగినా మీకు మంచి అప్డేట్స్ అయితే వస్తుంటాయి. మన ఛానల్ని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. అండ్ చూస్తూ ఉండండి వీడియోని, ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫైనల్ దాకా. చూసారు కదండి బాల్ అయితే ఎంత ఫోర్స్ ఉంది, ఎంత మంది కలిసి దాన్ని నొక్కుతారో. చాలా చాలా కష్టం. ఆ రాడ్ అనేది చాలా వెయిట్గా ఉంటుంది. అండ్ ఎక్కడ కానీ కొంచెం తట్టుకున్నా కూడా అది లోపలికి వెళ్ళదు, చాలా టైట్గా ఫిక్స్ అవుతూ ఉంటుంది. దాన్ని అడ్జస్ట్ చేసుకొని దాన్ని నూకడం అయితే జరుగుతుంది. అండ్ చేతులతోని ఆ రాడ్ని లోపలికి నూకడం అనేది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే చేతులు కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది రాడ్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది, అడ్జస్ట్ చాలా షార్ప్గా ఉంటుంది. అయినా కానీ మనలు చాలా జాగ్రత్తగా అయితే చేస్తారు. అండ్ ఇంకా కొంచెం అయితే వెళ్తే అయిపోతుంది, ఇంకా కొంచెం వెళ్ళాలి. అండ్ ఇక్కడ వరకు అయితే వెళ్తుంది. మ్యాక్సిమం ఇక్కడ వరకు అయితే ఈ పార్ట్ వరకు వెళ్తుంది, బయటికి ఉంటుంది కొంచెం. అండ్ బయట వెనకాల సైడ్ కూడా కొంచెం బయటకే ఉంటుంది. ఎందుకంటే మనకు క్రెయిన్ లిఫ్ట్ చేయాలి కాబట్టి మెయిన్ పార్ట్ అది బయటకే ఉంటుంది మనకు. అండ్ అది బాగా తట్టుకుంటుంది, లోపలికి వెళ్ళట్లేదు, ఇంత ఈజీగా టైట్ అవుతుంది. ఇది మనకు ఫస్ట్ పోల్. అండ్ చూసుకోవచ్చు మనకి ఇంకొక పోల్ కూడా ఉంది కదా. ఇది వచ్చేసి మనకు అక్కడ లెఫ్ట్ సైడ్ పెడతారు ఈ పోల్ని. అంటే ఇది అంత మామూలు విషయం కాదు. ఈ పోల్ పెట్టేటప్పుడు చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది ఇది. అండ్ చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. అండ్ ఇది కొంచెం లోపలికి వెళ్ళిపోతే అయిపోతుంది ఫైనల్గా. ఇంకా కొద్దిగానే ఉంది లోపలికి వెళ్ళాల్సింది. మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అండ్ ఆ కర్ర పెట్టి అయితే నూపుతున్నారు సపోర్ట్కొని. అసలు టైట్గా ఇరుక్కుపోయింది, అది అసలు వెళ్ళట్లేదు. అది సుట్టుతో
కొద్దిగా లోపలికి అయితే కొంచెం ఇంకా కొంచెం వెళ్తే అయిపోతుంది, కొద్దిగా ఉంది లోపలికి. కర్ర అయితే వేసి కర్రతో మళ్ళీ సపోర్ట్ తీసుకొని లోపలికి అయితే నొక్కుతారు స్టిక్ సపోర్ట్ తోని. చాలా హెవీగా ఉంది అది, చాలా హీట్ అవుతుంది అది మనకి అన్న వాళ్ళకు. కింద నుంచి ఇక్కడ నొక్కుంటే ఆయన పైనకి అనుకోకుండా ఇక్కడ పైన నుంచి అన్న సుత్తుతో కొంచెం ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది, ఇంకా కొద్దిగా వెళ్ళాలి. అండ్ కార్నర్ కి మనకి బయటకి హ్యాంగిల్ వేయడానికి సపోర్ట్ హ్యాంగిల్ ఉండాలి, బయటకి ఉండాలి కాబట్టి అక్కడ కూడా ఉండాలి. అండ్ ఇక్కడ అక్కడ బయట అండ్ వేస్తారు ఇంకా కొద్దిగా కొంచెం ఇక్కడ కూడా మనకి బయటకి అయితే వచ్చేసింది, సేమ్ మన ఫ్రంట్ సైడ్ ఎట్లా ఉందో అండ్ బ్యాక్ సైడ్ కూడా అట్లనే ఉంది. అండ్ ఇది అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ రాడ్ అయితే లేపుతారు అండ్ చూసుకోవచ్చు మనకి ఇప్పుడు. అండ్ ఆ పెట్టే విధానం వాళ్ళు గ్యాస్ సిలిండర్ పైన పెట్టేసి దాన్ని అయితే జరుపుతున్నారు మొత్తము. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతమంది ఎట్లా బట్టి లేపుతున్నారో. అది చాలా వెయిట్ అయితే ఉంటుంది అన్న వాళ్ళకి, కానీ చాలా కష్టపడుతున్నారు వాళ్ళు వినాయకుని కోసం. చూసారు కదా ఫైనల్ గా గ్యాస్ సిలిండర్ పైకి ఎక్కిచ్చేసారు. దాన్ని అట్లనే రోల్ చేసుకుంటా ఇక్కడ సైడ్ వెనకాల పట్టుకొని దాన్ని రోల్ అయితే చేసుకుంటూ అక్కడ దాకా తీసుకెళ్లి అది దాన్ని దాంట్లో పెట్టి అడ్జస్ట్ చేసి వెల్డింగ్ అయితే కొట్టేస్తారు. ఇప్పుడు దానికి కొట్టేసారు కదా ఈ రాడ్ పెట్టేసిన తర్వాత మొత్తం ఫైనల్ గా వెల్డింగ్ వర్క్ అయితే కొట్టేస్తారు. ఫ్రెండ్స్ చూసారు కదా మనకి సెకండ్ రాడ్ కూడా తెచ్చేసారు వీడికి. అండ్ అక్కడ కూడా సేమ్ మనకు అక్కడ తట్టుకుంటుంది అని చెప్పి అన్న వెల్డింగ్ వర్క్ అయితే చేసేస్తుంది మొత్తం. అంటే అది కరెక్ట్ గా మనకు నీట్ గా స్ట్రైట్ గా అడ్జస్ట్ అయిన తర్వాత దాన్ని అయితే పెట్టుకుంటారు. జస్ట్ మిస్ అన్నకి అయితే కొద్దిగా వాళ్ళు అక్కడ ఫోర్స్ చేయడం వల్ల అన్న తాకింది. ఇక్కడ అన్న దాన్ని అడ్జస్ట్ చేస్తుందో అది తట్టుకోకుండా మనకు రాడ్ అయితే అర్థం రాకుండా మనకి బిల్డింగ్ అయితే మెల్ట్ చేస్తుందో దాన్ని. అండ్ అది ఒక్కసారి దాంట్లోకి ఎక్కిందంటే కొంచెం వెళ్ళిన తర్వాత సాఫ్ట్గా వెళ్ళిపోతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది ఇంకా. అండ్ హార్డ్ ఉండదు. అది సక్సెస్ఫుల్గా ఈ రాడ్ అయితే ఎక్కిచ్చేసారు మొత్తము. ఇది వెళ్ళిపోయింది. అండ్ సేమ్ ఆ రాడ్ కూడా ఇప్పుడు అట్లనే లోపలికి అయితే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఒక పని అయితే అయిపోతుంది. అండ్ దాన్ని నీట్గా వెల్డింగ్ చేసేసుకుంటారు. అటు ఇటు కదలకుండా ఎటు ఏం అవ్వకుండా నీట్గా టైట్గా వెల్డింగ్ అయితే చేసేస్తారు. అండ్ ఇప్పుడు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకి దాన్ని లేపి దాన్ని అడ్జస్ట్ అయితే చేసుకుంటారు. అది పెట్టుకుంటారు చూసారు కదా. పొజిషన్ అయితే అయిపోయింది. పొజిషన్ పెట్టుకోరు దాన్ని కొద్దిగా ఇక్కడ సైడ్ లేపుకొని లోపలికి తోస్తూ వెళ్ళిపోతుంది. అదే అండ్ ఇప్పుడు లేపి పుష్ అయితే చేస్తారు దాన్ని. ఇప్పుడు లేపి దొబ్బిన తర్వాత నీట్ గా ఒక్కసారి మధ్యలోకి వెళ్ళిపోయిందంటే అది ఆగదు, స్ట్రైట్ గా వెళ్ళిపోవడమే. చూసుకోవచ్చు ఎంతమంది ఎట్లా కష్టపడతారు. అది చాలా వెయిట్ అయితే ఉంటుంది రాడ్ మనకి. మామూలు వెయిట్ ఉండదు, ఇది హెవీ వెయిట్ రాడ్. అండ్ పెద్ద రాడ్ అయితే క్రెయిన్ తో అయితే లేపి మనకి పెట్టారు. మెయిన్ పోల్ ని మనకి క్రెయిన్ తో లేపి పెట్టారు. కానీ ఇది అన్న వాళ్ళ చేతులతోనే మనకు లోపలికి అయితే అడ్జస్ట్ చేస్తారు. అది మామూలు విషయం కాదు, చాలా వెయిట్ ఉంటుంది అది. సెకండ్ రాడ్ కూడా లోపలికి అయితే పెట్టేస్తారు ఫైనల్ గా. ఇది కూడా లోపలికి వెళ్ళిపోతే అయిపోతుంది. చూసుకోవచ్చు ఇక్కడ మనకి మెయిన్ గా స్మూత్ వెనకాల నుంచి అట్లా రయ్యం లోపలికి స్మూత్ వెళ్ళిపోతుంది అది మంచిగా.
గ్యాస్ బండ్ అయితే పక్కకి తీసేసారు, కాళ్ళకు అడ్డమవుతుంది అందుకు. అక్కడ స్టిక్ సపోర్ట్ తోని ఇక్కడ మంచి ఇది స్మూత్ వెళ్ళిపోతుంది, దానికంటే ఇది ఇంకా బాగా స్మూత్ వెళ్ళిపోతుంది. ఇదైతే చాలా సింపుల్ గా స్మూత్ వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ అది కొంచెం వర్క్ కొంచెం ఇబ్బంది పెట్టింది, కానీ ఇదైతే స్మూత్ వెళ్ళిపోతుంది లోపలికి. చూసారు కదా ఇంతమంది కలిసి నూపుతారు దాన్ని ఫైనల్ గా. అండ్ వీళ్ళందరూ కష్టం అది. ఫ్రెండ్స్ మొత్తానికి వెళ్ళిపోయింది, ఇంకా కొద్దిగా ఉంది, ఇంకా కొద్దిగా అది కూడా వెళ్ళిపోతే అయిపోతుంది లోపలికి. ఇంకా కొద్దిగా అయితే ఉంది ఫ్రెండ్స్ వెళ్ళాల్సింది, ఇది కొద్దిగా వెళ్ళిపోతే అయిపోతుంది. ఇప్పుడైతే లోపలికి మళ్ళీ పుష్ చేసేస్తారు, అది వెళ్ళిపోతే అయిపోతుంది. ఇంకా కొద్దిగానే ఉంది, వెళ్ళిపోతుంది, రప్ప 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 వెళ్ళిపోతుంది. అయిపోయింది కొద్దిగా. స్టిక్ సపోర్ట్ తీసుకుంటారు, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా టైట్ అయిపోతుంది, అందుకని స్టిక్ సపోర్ట్ అయితే తీసుకుంటారు. కొద్దిగా సేమ్ స్టిక్ సపోర్ట్ తీసుకొని ఒకరు కొడుతూ ఉంటే అట్లా ఇందాక చేసినట్టు స్మూత్గా వెళ్ళిపోతుంది, మెల్లిగా వెళ్ళిపోతుంది లోపలికి. రైట్, ఇంకా కొద్దిగా అయితే ఉంది, కొద్దిగా వెళ్ళిపోతే అయిపోతుంది. కొద్దిగా అయితే ఉంది పోవడం, కొద్దిగా వెళ్ళిపోతే అయిపోతుంది. అండ్ పుష్ చేస్తే ఫైనల్ గా లోపలికి అయితే వెళ్ళిపోయింది. ఇంకా కొద్దిగా కర్ర అయితే పట్టట్లేదు కరెక్ట్ గా పొజిషన్ అని వెళ్ళిపోయింది. కొద్దిగా సెట్ అయిపోయింది, వెళ్ళిపోయింది లోపలికి అయితే వెళ్ళిపోయింది.